న్యాయవాది ఇజ్రాయెల్ అనే ఒక న్యాయవాదిని దారుణంగా గుండాలు చంపేయడం అనే సంఘటన గురించి ఈరోజు వరంగల్ బార్ నుండి అనంకొండ బార్ నుండి ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధమైన ప్రొటెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. కానీ చాలా దారుణం. ఎందుకంటే అనేక హత్యలు జరుగుతున్నాయి, అనేక న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్న ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. మేము ఈ ప్రజాస్వామ్య దేశంలో న్యాయవాది ఒక సిటిజన్ కాదా అని చెప్పి మేము అడగాల్సి వస్తుంది. ఎందుకంటే కేవలం మేము ప్రొటెస్ట్లకే పరిమితం అవుతున్నాం, కానీ మా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాత్రం మాకు దక్కట్లేదు. ఎందుకని మేము ఒక సామాన్య జీవితం గడుపుతున్నటువంటి న్యాయవాద వృత్తిలో మేము మమ్మల్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. ఒక న్యాయం తెలియనటువంటి ఒక వ్యవస్థ ఏది ఆరోగ్య వ్యవస్థ, డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకున్నారు, కానీ మాకు లేదా? మేము అడిగితే మాకు దిక్కు లేదా? ఎందుకు మేము అడుకోవాల్సిన స్థితిలో ఉన్నామా? మేము ప్రజల పక్షాన, మేము ప్రజల హక్కుల పక్షాన పోరాటం చేసే వాళ్ళం కదా. ఎందుకు మరి మా పట్ల ఈ వివక్ష చూపుతున్నారని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మాది న్యాయవాద కులం. మా వరకు వచ్చే వరకు మాకు అన్ని పార్టీలు ఉన్నా మాది ఒకటే నినాదం ఉంటది, మేము అడ్వకేట్ అనే ఒక నినాదం ఉంటది. కానీ ఇవాళ వామన్ రావు వాళ్ళ దంపతుల హత్య, మన వరంగల్ మల్లారెడ్డి హత్య, అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది, హైదరాబాద్ లో నడిబొడ్డున చార్మినార్ సంఘటనలో 2 మహిళా న్యాయవాదులను కూడా చంపిండ్రు. కానీ ఇవన్నీ చోద్యం చూస్తున్నారు. దీన్ని ఇమీడియట్ గా ఒక న్యాయవాది అంటే ఒక సోషల్ ఐడెంటిటీ, ఒక ఎలైట్ ప్రొఫెషన్ అని చెప్పి ప్రజలు, ప్రభుత్వాలు గుర్తించే విధంగా ముందుకు పోవాలని, వెంటనే న్యాయవాద ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు తీసుకురావాలని చెప్పి, దీన్ని మాటల ద్వారా కాకుండా అందరం కూడా కలిసి ఒక ఆచరణ సిద్ధిగా ముందుకు తీసుకుపోయి దీన్ని పేపర్ పైన పెట్టి న్యాయ పోరాటం చేయాలని తీర్మానించుకోవాలని ఆలోచిస్తున్నాం. దాన్ని ముందుగానే అతి తొందరగా దాన్ని ఆచరణ స్థితికి వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క హత్యలను వెంటనే ఖండించాలని చెప్పి న్యాయవాద మిత్రులందరి తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము కోరడం జరుగుతుంది. స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఈరోజు న్యాయవాదుల పైన న్యాయవాది ఇజ్రాయెల్ ని హైదరాబాద్ లో హత్య చేయడాన్ని నిరసిస్తూ హన్మకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ల పిలుపు మేరకు ఇక న్యాయవాదులమంతా జిల్లా కోర్టు ప్రాంగణం ముందట మేము నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క హేయమైన సంఘటనను ఖండించాల్సిందిగా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని, అదేవిధంగా భారతదేశంలో ప్రతి ఒక్క బుద్ధిజీవునికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ దేశంలో న్యాయవాదులకు సరైన రీతిలో రక్షణ చట్టం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఒక న్యాయవాదిని అతను పొద్దున మార్నింగ్ వాక్ వెళ్ళి వస్తున్న సందర్భంలో దుండగుడు ఆయన పైన విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపేయడం అనేది అత్యంత హేయమైన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. ఇది మా ప్రొఫెషన్ కి కలంకం తీసుకొచ్చేటటువంటి ఒక అత్యంత పాశవికమైన సంఘటనగా మేము అభివర్ణిస్తా ఉన్నాము. దీనికి పాల్పడ్డ ఆ దుండగుడి పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టేసి న్యాయవాదుల పైన జరిగే దాడుల పైన వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టేసి కేవలం 3 నెలల్లోనే కేసులని, వారిపైన దాడులు జరిగిన, హత్యా ప్రయత్నాలు జరిగిన, హత్యలు జరిగిన ఇమీడియట్లీ 3 నెలలలోపే పూర్తి స్థాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా దాన్ని విచారించి కఠినమైన చర్యలని తీసుకునే విధంగా కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది, కోరడం జరుగుతూ ఉన్నది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలకు, పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. న్యాయవాదుల పైన దాడులు నిత్యకృత్యం అయిపోతా ఉన్నవి. ఇవాళ మాకు బరువు బాధ్యతలు అనేకం ఉన్నాయి. మా పిల్లలను పోషించుకోవడానికి కూడా అనేక అవస్థలు పడుతున్నాము. ప్రజల్లో ఉన్నటువంటి బాధలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం పరిష్కరించడంలో మా వంతుగా మేము ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాము. అనేక రకాల సమస్యలను మేము రాజీ ద్వారా లేకపోతే కేసులను వాదించడం ద్వారా పరిష్కారం
చేస్తున్నటువంటి సందర్భంలో మాకే రక్షణ లేకపోవడం అనేది బాధాకరంగా మేము ఈ రోజు మీ అందరి ముందటి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాము. అదే విధంగా ఈ రోజు మాకు ఇవాళ మొన్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన విధంగా న్యాయవాదుల దగ్గర ఉండేటటువంటి యొక్క క్లర్కులకు వివిధ రకాల మేము బెనిఫిట్స్ అందిస్తామని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలోనైనా న్యాయవాద రక్షణ చట్టాన్ని ఇమీడియట్లీ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వామన్ రావు దంపతులని అత్యంత పాశవికంగా హత్య చేసే పెద్దపల్లిలో ఇప్పటికీ కూడా ఆ కేసు నడుస్తూనే ఉన్నది. మేము ఒకటే అడుగుతున్నాము, న్యాయవాదుల రక్షణ చట్టం లేకపోవడం మూలంగానే ఈ దాడులు అనేది నిత్యకృత్యం అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్లీ న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొస్తేనే మా బతుకులు బాగుపడతాయి, మాకు రక్షణ కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ న్యాయవాద లోకానికి ప్రజలంతా కూడా సపోర్ట్ చేసే విధంగా న్యాయవాద చట్టం తీసుకొచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉన్నది.